హాయ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది ఫ్రెండ్స్ మిమ్మల్ని కలిసి. ఫ్రెండ్స్, నాకు ఒక పిండి మిల్లు ఉంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ పండగలకంతా ఆ పిండి మిల్లులో వర్క్ ఉండేది ఫ్రెండ్స్. అందువల్ల మిమ్మల్ని కలవలేకపోయాను. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను పిండి మిల్లులో కల్తీ అనేది లేకుండా ఏదైనా తయారు చేసి ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. మిరప్పొడి కానీ, గోధుమ పిండి కానీ, ధనియాల పొడి, పసుపు పొడి, ఏదైనా కల్తీ లేకుండా ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. మీకు అవసరమైతే నాకు కాల్ చేశారంటే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఏదైనా కూడా చిన్నపిల్లల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు వాళ్ళకి పెట్టే ఫుడ్లో కలుషితం ఉంది ఫ్రెండ్స్. అదంతా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాళ్ళకి పాత అలవాట్లని నేర్పించాలి ఫ్రెండ్స్. వాళ్ళకి వేరుశనగ ముద్దలు కానీ, ఇవి నిప్పట్లు అంటే అదర్సాలు అంటారు ఫ్రెండ్స్. కొంతమంది అదర్సాలు అంటారు, కొంతమంది నిప్పట్లు అంటారు. అట్లాంటివి మనం చేసి బెల్లంతో తయారయ్యే వస్తువుల్ని వాళ్ళకి పెట్టాలి ఫ్రెండ్స్. గడ్డలు వస్తువులు కానీ, ఈ చిలకడ దుంపలు ఉంటాయి, అట్లాంటివి వాళ్ళకి నేర్పించేటట్టు ఈ కురుకురేలు ఇట్లంతా తిని కలుషితం అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లాంటివి ఇవ్వద్దు పిల్లలకి. చిన్న పిల్లలకంతా మంచి ఆహారాన్ని పెట్టండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంటుంది. ఫోన్లు అస్సలు ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఫోన్లు ఇచ్చారంటే వాళ్ళకి సైట్, చిన్న బిడ్డల్లోనే సైట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వద్దు. మీరు కొంచెం ఇది చేసుకొని, ఒక రవ్వ ఓపిక చేసుకొని పిల్లల్ని మంచిగా పెంచి మన భారతదేశాన్ని మంచి పౌరులుగా తయారు చేసి ఇచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దయచేసి ఇలా చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఫ్రెండ్స్.